సినీ తారల వ్యక్తిగత జీవితాలని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? రీసెంట్గా మనం చూసినట్టయితే నయనతార, గతంలో సమంత, అలానే త్రిష కూడా చూసాం ఈ మధ్య తమిళనాడు రాజకీయాల్లో ఏ విధంగా అయితే తన యొక్క వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చారు. అయితే ఈ విధంగా ఎందుకు జరుగుతూ ఉంది, ముఖ్యంగా సినీ తారల విషయంలో ఎందుకు జరుగుతూ ఉంది అనే విషయాన్ని మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు రామదుర్గం మధుసూదన్ గారు. వారితో మాట్లాడి ఇంకా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సార్. ఇది నిజంగా ఒక విధంగా ఎందుకు ఇలా జరుగుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా రష్మిక విషయం కూడా చూసాం. వాళ్ళ ఇంట్లో ఏదో మాట్లాడిన ఆడియో టేపుని తీసుకొచ్చేసి బజార్కి ఇచ్చి ఆ అమ్మాయిని ఈ విజయ్తో జరిగిన పెళ్లికి సంబంధించి వాళ్ళకి ఇష్టం లేదని రకరకాల పుకార్లు అనేవి బయటకు వచ్చాయి. నిజంగా ఒక విధంగా చెప్పంటే పిటి అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. అలానే తమిళనాడు రాజకీయాలు కూడా చూసాం. ఇంకా ఎక్కువగా వాళ్ళ గురించి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటారు? దీని పూర్వపరాలు ఏంటి? రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్లు ఏంటంటారు? చాలా మంచి ప్రశ్న అండి. ట్రెండింగ్ అసలు ఈ సమస్య రావడానికి, ఈ సందేహం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు తమిళనాడులోన మొన్న ఏడీఎంకే ఎంపీ మాజీ మంత్రి సివి షణ్ముగం విల్లుపురం దగ్గర ఒక ధర్నా జరిగింది. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ చేయట్లేదు, కేవలం పథకాలు ప్రకటించారు, అవి ప్రకటించారు కానీ ఏమీ ఫుల్ఫిల్ చేయట్లేదని ఒక ధర్నా జరిగింది. ఆ ధర్నా సందర్భంగా ఈయన చేసిన కామెంట్ ఇప్పుడు రచ్చకు కారణం. ఏంటంటే అక్కడ మన డిఎంకే స్టాలిన్ గారు, ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమం ప్రవేశపెట్టారు. మీ కల ఏంటో చెప్పండి అంటే, టెల్ మీ యువర్ డ్రీమ్, ఐ విల్ టెల్ హౌ ఐ కెన్ ఫుల్ఫిల్ ఇట్. మీ కల ఏంటో నాకు చెప్పండి, దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తానో నేను మీకు చెప్తాను అని. ఇది కొంచెం ఆసక్తికరమైనటువంటి అంతే కదా. ఇప్పుడు నేను మీకు అది ఇస్తాను ఇది ఇస్తాను అని కాకుండా మీకేం కావాలో చెప్పండి, నేను మీకు అది ఇస్తాను అనడం కాస్త వెరైటీగా ఉంటుందని వాళ్ళు ఆలోచించారు. అది ఇంత వివాదానికి దారి తీస్తుందని ఎవరు అనుకోలేదు. ఇది ఏడీఎంకే వాళ్ళకి ఎక్కడో మండింది. ఆయన ఎంపీ, ఆ తర్వాత మాజీ మంత్రి ఆయన సివి షణ్ముగం ఊగిపోతూ మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, ఏంటి స్టాలిన్ అట్లా అన్నారు, మీ కళ ఏంటో చెప్పండి అని అంటున్నారు. సరే, అబ్దుల్ కలాం చెప్పాడు కళలు కనడం కాదు, ఆ కళలను నెరవేర్చుకోవాలి, కళలు కనండి, వాటిని నిజం చేయండి అని అన్నారు. మళ్ళీ మేము కళలు కంటాం, సరే ఆ కళను నిజం చేసే సత్తా ఈయనకుందా? అవునయ్యా, నాకు నయనతార అంటే ఇష్టం, నయనతారతో నాకు పెళ్లి చేస్తావు నువ్వు, నా కళ అది, ఇట్స్ మై డ్రీమ్, దాన్ని నువ్వు నెరవేర్చగలవా అని ఆయన అన్నాడు. యాక్చువల్గా చెప్పాలి అంటే కనుక దాని కరెక్ట్ కాంటెక్స్ట్ లో చూసుకుంటే అది తప్పు కానీ అది ఏంటంటే అంతకు ముందుది చూడాలి. ఏంటి మీ కళ ఏంటో చెప్పండి అని అనేదాన్ని ఎగతాళి చేస్తూ, దాన్ని ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎగతాళి చేస్తూ, కలగండం ఏందయ్యా, కళ ఏంటి, నీ కళ ఏంటి అని అడుగుడేంటి, దాన్ని నేను నెరవేరుస్తాను అనడం ఏంటి, ఇదేమో అయ్యే పనా పొయ్యే పనా? ఎందుకంటే మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా తులం బంగారం అన్నాడు. అవును, అక్కడ కూడా తులం బంగారం అని అంటున్నారు, ఏది ఏపీలో కూడా. సో ఎన్నికలు వచ్చాయంటే కనుక హామీలకు కొదవ ఉండనే ఉండదు. ఓకే, మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, అంత పింఛన్ ఇస్తాం, ఇంత పింఛన్ ఇస్తాం, మహిళా పథకాల కింద ఇస్తాం. కాంగ్రెస్ వచ్చి ఫ్రీ బస్ అనింది. ఆ ఫ్రీ బస్సు పైన ఎన్ని జోకులు వచ్చాయండి? అవును, చాలా చాలా జోకులు వచ్చేసాయి. సో అలాగా ప్రతి పథకం కూడా కొన్నిసార్లు ప్రచారం పొందుతుంది, కొన్నిసార్లు అపహాస్యం పాలవుతుంది. మీరున్న కంటెస్ట్ డీటెయిల్ గా తెలుసుకున్న తర్వాత పెద్ద తప్పేం కాదనిపిస్తుంది. అదే చెప్పింది, ఏదైనా కానీ మీరు సందర్భోచితంగా దాన్ని కలుపుకొని చూసినప్పుడు మీకు పెద్దగా తేడా ఏర్పడదు. దాన్ని కట్ చేసి చూపించారు అనుకోండి, వేరే వస్తుంది. ఇప్పుడు సివి షణ్ముగం మాటను కట్ చేసి నయనతార నాకు ఇష్టం, ఆమెతో నాకు పెళ్లి చేస్తారా అని అన్నారు అనుకోండి, పోయే కాలం వచ్చింది. పోయి నయనతారను అదే ఇప్పుడు కనిమళి, డిఎంకే నేత కనిమళి, ఆమె ట్వీట్లోనే అదే పెట్టింది. ఏమని, ఆమెకు ఆల్రెడీ పెళ్ళయింది, ఆమె ఒకరికి భార్య, 2 పిల్లలకు తల్లి, అలాంటి మహిళను పట్టుకొని ఈయన ఇంత పెద్ద మాట అంటారు. పొలిటికల్ చేయడానికి ఏముంది? చాలా మంది ఇప్పుడు ఐశ్వర్య అనుకుంటున్నావా అంటారు, అంత మాత్రం అయిపోతారు. ఈ మధ్య రేపట్లో ఏంటంటే మీకు మనోభావాలు దెబ్బతినడానికి కానీ, లేకపోతే భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి కానీ ఏ చిన్న మాట అన్నా కూడా, ఇప్పుడు అంతెందుకండి పాత సామెతలన్నీ కూడా మూలన పడిపోయి పాటను కూడా వాడితే గనక ఆ కమ్యూనిటీ వాళ్ళు లేచి నానా రచ్చ చేస్తారు. పెద్ద పెద్ద వాళ్ళకి ఈ ఇబ్బందులు తప్పలేదు. సో ఈయన ఏమన్నాడు ఆ దాంట్లోన, మళ్ళీ నయనతారతో నాకు పెళ్లి చేయవా, నాకు ఆమెంటే ఇష్టము, ఇది నా కళ, ఆ కళ నెరవేర్చడం నీకు సాధ్యమవుతుందా? కళలు మేము మస్తు కంటూ ఉంటాం, ఆ కళ నువ్వెట్లు నెరవేరుస్తావు? నీ దగ్గర ఉన్న శక్తి ఏంటి, నీ దగ్గర ఉన్న దారి ఏంటి? ఇది ఆయన ఒరిజినల్ అదేమంటారు జిస్ట్. కానీ దాన్ని తీసుకొని
బ్రహ్మాండంగా అటా చేసేసరికి ఇక అందరూ రెచ్చిపోయారు. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడారు, ఇదేంటి ఇది పిచ్చి పట్టింది ఏంటి, ఏమి ఇట్లా మాట్లాడుతారంటే ఆయన మాజీ మంత్రి అంటున్నాడు, మళ్ళీ పైగా ఎంపీ అంటున్నాడు, ఇంత బాధ్యతయుతమైన పదవులు పోషించిన ఆయన ఇలా మాట్లాడతారా, మహిళలపైన ఇదేనా వీళ్ళకి ఇచ్చేది గౌరవం, మహిళలు అంటే వివక్ష ఉంది, సినీ తారలు అంటే ఏంటి. ఒకటైతే నిజమండి, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, సినిమా తారలు అసలు సినీ ఫీల్డ్ అంటే ఇట్స్ గ్లామరస్ ఫీల్డ్, ఇట్స్ హైలీ గ్లామరస్ ఫీల్డ్. పబ్లిక్లో ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడైతే పబ్లిక్లో ఉంటారో ఖచ్చితంగా పబ్లిక్లో ఎవరు ఉంటారో వాళ్ళకి ఈ వివాదాలు తప్పవండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి పక్కన సుబ్బమ్మ అందంగా ఉందండి, నువ్వేమో సుబ్బమ్మ అనుకుంటున్నావు అంటే ఎవరికి అర్థమైంది? ఈవెన్ రాజకీయ నాయకులైనా ఇంపార్టెంట్ పర్సన్స్ అంతెందుకండి, ఇప్పుడు విజయ్ రష్మిక వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరు పెళ్లి కాకముందు అక్కడెక్కడ తిరుగుతుంటే కనుక కెమెరాలో క్యాప్చర్ అయిపోయి ఇగో ఇక్కడ కనిపించారు, ఇక్కడ కనిపించారు, ఇక్కడ వెళ్ళిపోతారు, ఇక్కడ వెళ్ళిపోతారు, వాళ్ళు కెమెరాలు పెట్టి వాళ్ళని వెంటాడి చావగొట్టేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి పబ్లిక్ స్ట్రేచర్ అలాంటిది, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే మహాకవి శ్రీశ్రీ ఒక మాట అన్నారు, ప్రైవేటు జీవితాలు ఎవరెవరి ప్రైవేటు జీవితాలు వారికి సొంతం, పబ్లిక్గా వస్తే ఏమైనా అంటాం టామ్ అన్నారు. అంటే నువ్వు పబ్లిక్ ఒకసారి వచ్చిన తర్వాత నేను టామ్ వేస్తా అంతే, ఒక్కసారి పబ్లిక్ వచ్చిన తర్వాత మనమేం అనడానికి కూడా వీల్లేదు. కాబట్టి అందరూ సెన్సిబిలిటీని చూడాలి. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ఇబ్బందులు ఇంకా చాలా ఎక్కువైపోయింది. డీప్ ఫేక్ దీన్ని తీసుకొని మార్ఫింగ్లు చేసేయడం, లేకుంటే బొమ్మలు ఇష్టారాజ్యంగా పెట్టడం, ఇష్టారాజ్యంగా కామెంట్లు చేయడం, బండబూతులు తిట్టడం. ఇప్పుడు మనకు ఒక ఇది ఉంది ఏంటంటే జానపద మనస్తత్వం అని అంటారు. అంటే ఏంటి, పల్లె మనస్తత్వం జానపద మనస్తత్వం గురించి చెప్తూ ఫోక్ లిటరేచర్లు ఉన్నాయి. ఏమంటారంటే, మీరు ఎక్కడైనా పబ్లిక్ టాయిలెట్స్ గోడల పైన చూస్తే బూతు మాటలు రాసి ఉంటారు, అది జానపద మనస్తత్వానికి అదొక నిదర్శనం అని అంటారు. అంటే మనసులో రా థింకింగ్ అంటారు, రా థింక్. ఇలా రా పాట పాడి ఇప్పుడు మంగ్లీ వివాదం వెంటనే తీసేయండి అన్నారు. అంటే ఆ డైరెక్టర్ భార్య రక్షిత సినీ యాక్టర్స్ ఆమె అదే అనింది, అవును ఇదేమైనా మొదటిసారి వచ్చిందా, నా సినిమాలోనే ఉందా, అరే మేమేదో కన్నడ సినిమాని తీసుకుపోయి థియేటర్ దాకా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు గలాట చేస్తారంటే, ఇంత అల్లరి చేస్తారంటే అని ఆమె విరుచుకుపడింది. ఎంత విరుచుకుపడ్డా కూడా ఇప్పుడు తీసేయండి అన్న పాట. అవును, ఓకే అండి. ఇప్పుడు నయనతార విషయంలో కూడా ఆ విషయంలో మీరు నాకు స్పష్టత ఇచ్చారు, గతంలో కూడా జరిగాయి కదా. అంటే నేను ఏంటంటే, ఇప్పుడు నయనతార కావచ్చు, అలాగే ఇప్పుడు త్రిష గురించి. ఇప్పుడు త్రిష ఆల్రెడీ ఆమెకు ఒకసారి ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళి అది మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. ఆమె గ్లామరస్ హీరోయిన్, చాలా కాలంగా తన కెరీర్ చాలా జాగ్రత్తగా 25 ఏళ్ల పైన తన కెరీర్ ఉంది అన్నట్టు, అంత అద్భుతమైన కెరీర్ ఉంది ఆమె. సీనియర్ మోస్ట్ నటులు అందరితో యాక్ట్ చేసింది, ముఖ్యంగా తెలుగులోన వెంకటేష్ కావచ్చు, అందరితోనూ వాళ్ళు వీళ్ళు అనుకున్న అందరితోనూ మంచిగా యాక్ట్ చేసినటువంటి విశేషమైన అనుభవం ఉన్నటువంటి త్రిషను ఎన్ని రకాలుగా ట్రోల్ చేయట్లేదు. పైగా ఇప్పుడు ఏమైపోయింది, విజయ్కు ఆమెకు లింక్ పెట్టేశారు. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఏమవుతుందంటే, నిప్పు లేనిదే పొగరాదు అని అంటారు. కొన్ని సందర్భంలో అది నిజమేమనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఏదైనా ఒక జంట విడిపోతుందంటే మొట్టమొదటి సిగ్నల్ ఏం చెప్పండి, ఏదైనా ఒక జంట సోషల్ మీడియాలో అన్ఫాలో వాళ్ళు పట్టుకుంటారు, అన్ఫాలో అయ్యారు, పాత ఫోటోలు తీసేశారు, వీళ్ళిద్దరి మధ్య ఏదో చెడింది, వీళ్ళు బ్రేకప్ అయిపోతారు. వాళ్ళు అవుతారో లేదో తెలియదుగా వీళ్ళు చెప్పేది నిజమవుతుంది అది. సో ఈ విధంగా ఇప్పుడు త్రిషాది కూడా ఏమైపోయిందంటే, విజయ్తో సాన్నిహిత్యంగా ఉంది, విజయ్ వెంట నడుస్తుంది. ఇవన్నీ చాలా ఉన్నట్టు మన అదేదో పెళ్లి ఫంక్షన్ కలిసినటువంటి ఒక ఫోటో పట్టుకున్నారు. సో చూసారా, వీళ్ళిద్దరు ఉన్నారు. పైగా విజయ్ మొదటి భార్య సంగీత, ఆమె విడాకులు అప్లై చేసిన ఆమె చెప్పిందంట, ఏంటి, నేను విడాకులు తీసుకునేదాకా నేను ఇంట్లోనే ఉంటాను. ఆమె ఒక నటి వల్లనే ఇలాంటి ఇబ్బందులని ఎదురయ్యాయి, ఒక హీరోయిన్ వల్ల ఈరోజు నాకు ఈ పరిస్థితి ఎదురయ్యింది, నా కుటుంబం విచ్ఛిన్నమైంది అని డైరెక్ట్ గా చెప్పినట్టు. పైగా వాళ్ళ కుమారుడు కొడుకు కూడా పేరు అన్ఫాలో చేశాడు, పేరు మార్చేస్తున్నాడు. సో ఇవన్నీ కూడా వాడు ఎలక్షన్లో నిలబడినటువంటి విజయ్కి ఎంత హ్యూమిలియేటింగ్ ఉంటుంది. అంతెందుకు, తెర వెనుక ఉన్నటువంటి త్రిష ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఏమైపోతుందంటే, మళ్ళీ అది నిజమేమో ఎవరికి తెలుసు. అంతటితో ఆగకుండా ఆ తమిళ వెట్రగన్ కళిగం అనేటువంటి అదేదో పార్టీ పేరు ఉంటే కనుక త్రిష విజయ్ కృష్ణ, మరి కృష్ణ ఎందుకు వచ్చిందంటే కృష్ణ పేరు కాబట్టి మధ్యలో విజయ్ నిరికిచ్చిన, ఏమన్నా లాజిక్. టీవీకేకి త్రిష విజయ్ కృష్ణ అని పెట్టేశారు. ఇలాగే సెలబ్రిటీస్ని వెంటాడడం అనేటువంటిది సమాజంలోన ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. అలాగని మనం ఊరుకుంటారు అది, ఎందుకంటే ఎవరివైనా వ్యక్తిత్వాలు ఉంటాయి, వ్యక్తిగత జీవితాలు ఉంటాయి, ప్రైవేట్ స్పేస్ ఉంటుంది. ప్రైవేట్ స్పేస్ను, వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత విషయాలను
వాళ్ళు బహిర్గతపరచనంత వరకు దాని గురించి అడిగే ప్రసక్తి కానీ విమర్శించే ప్రసక్తి కానీ మనకు ఉండకూడదండి. అవును. అది మన సంస్కారం. మరి ఈ సంస్కారం అవును కదా, ఇది సంస్కారం కదా అంటే అందరికీ అది ఉంటుందంటే ఎవరెవరి వ్యక్తిగత సంస్కారాలు వాళ్ళవండి. అవును. దాన్ని మనం ప్రశ్నించలేము, దాన్ని మనం నిలదీయలేము. మళ్ళీ వాళ్ళు అంటున్నారు, కామెంట్ చేస్తున్నారంటే మళ్ళీ మనం ఏం చేస్తాం? కానీ ఒకటే అండి, మీరు చెప్పినటువంటి నయనతార కానివ్వండి, త్రిష ఇష్యూ కొద్దిగా ఓకే కొంతవరకు అయితే, కానీ మన తెలంగాణలో ఒక మంత్రి సమంత గురించి అలా మాట్లాడటం గురించి ఎంత దారుణం కదా. ఫోన్ ట్యాపింగ్ కు దానికి సంబంధించిన వ్యవహారంలోన ఆ అమ్మాయిని తీసుకొచ్చేసారు. చాలా దారుణంగా మాట్లాడడంతో కోర్టులో కేసు ఇచ్చాడు ఆయన, నాగార్జున. కోర్టులో కేసు చివరికి ఏమైంది? బేషరతుగా నేను అలా అనలేదు అంటే, ఇప్పుడు ఒక మాట అనేసేయడము, నేను అలా అనలేదు సారీ అనుకోవడం, నా ఉద్దేశం అది కాదు అని అనుకోవడం, ఇవన్నీ కూడా చిన్నపిల్ల మనస్తత్వంలో కేటీఆర్ ని బ్లేమ్ చేయడం కోసం సమంతని ఆయుధంగా వాడుకోవడం. అంటే ఏంటి, ఇష్టం మీరు ఒక స్ట్రేచర్ లో ఉన్న వాళ్ళ పైన తుపాకీ పెట్టి కాల్చాలంటే వీళ్ళ భుజాలే దొరుకుతున్నాయి, వీళ్ళని ఆయుధాలుగా వాడుకుంటున్నారా? నయనతార కావచ్చు, నయనతార అంటే ఈయనకేం లేకపోవచ్చు కూడా, ఆయనకేం లేదు, ఆయన షణ్ముఖంకు. ఆయన మళ్ళీ నయనతార పేరు ఎందుకు ఎత్తాడంటే కనుక ఏదో ఇలా మాట్లాడితే కనుక మేము పేపర్లో వస్తాం, మీడియాలో వస్తాం, అన్నిట్లోనూ వచ్చేస్తాం అలా అని అనేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటివి ఇన్సిడెంట్లు మనకు చాలా. మీకు ఇంకోటి చెప్తాను చూడండి. ఇంకోటి ఏంటంటే కనుక బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ తమిళనాడులో ఒక మాట అన్నాడు, స్టాలిన్ పెళ్ళాలను కూడా ఫ్రీగా ఇచ్చేస్తాడేమో, అన్ని ఫ్రీ అంటాడు, చివరికి పెళ్ళాలను కూడా ఫ్రీగా ఇచ్చేస్తాడేమో అని ఆయన అన్నారు. ఆ తర్వాత మొన్న త్రిష పైన ఇలాంటి కామెంట్లు. అంటే ఏంటి, స్టాలిన్ పైన మాట్లాడడానికి పోయి మహిళలనే అంటున్నారు. విజయ్ గురించి కామెంట్ చేయడానికి ఒక మహిళే కావాల్సి వచ్చింది, ఒక సినీ తార కావాల్సి వచ్చింది. ఆ తర్వాత డిఎంకేని విమర్శించడానికి ఒక నయనతార కావాల్సి వచ్చింది. ఇంకా ఎంతమంది మహిళల్ని మీరు ఇట్లా బజార్న పెడతారు అని. కాబట్టి ఎనీహౌ ఇట్ ఈస్ నాట్ రైట్ థింగ్. సైకలాజికల్గా దీన్ని వాళ్ళు ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోవడం మంచిది ఎప్పటికైనా కానీ. అందుకే చూడండి, అసభ్యక రష్మిక కూడా అంతే. ఆమె అప్పుడెప్పుడో రక్షిత శెట్టితోనే ఏమో ఆమెకి ఏదో అఫేర్ ఉంది, అవును ఎంగేజ్మెంట్ దాకా ఆగింది. ఏమండి, సెలబ్రిటీస్ దాకా వద్దండి. ఇప్పుడు సామాన్యుల మధ్యతరగతి కుటుంబాల్లో, పేద కుటుంబాల్లోనూ, మామూలు సామాజిక కుటుంబాల్లో కూడా ఎంగేజ్మెంట్ దాకా వచ్చి విడిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? పెళ్లి కాకుండా ఆగిపోయినవి ఎన్ని లేవు? పెళ్లి అయిన తర్వాత 3 నెలలకు 6 నెలలకు విడిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? మళ్ళీ వాళ్ళందరూ పేపర్లోకి వస్తున్నారా? వాళ్ళందరూ వ్యవహారంలోకి వస్తారంటే వాళ్ళు రారు. వీళ్ళే ఎందుకు వస్తారంటే వీళ్ళకి గ్లామర్ ఉంది, వీళ్ళకి పేరు ఉంది, వీళ్ళకి సమాజంలోన ఇన్ఫ్లుయెన్సర్స్ గా వీళ్ళకి ఒక పేరు ఉంది, కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా వస్తారు. మళ్ళీ మంగళి పేరు ఎందుకు రావాలి? మళ్ళీ అవును, అంతకు మించి రాసిన పాటలు కూడా ఉన్నాయి. మళ్ళీ పాటలు ఉన్నప్పుడు పాడిన వాళ్ళే ఎక్కువ ఫేమ్ అయిపోతున్నారు, యాక్ట్ చేసిన వాళ్ళే ఫేమ్ అయిపోతున్నారు, రాసిన వాడు థర్డ్ పార్టీ కింద వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైనా వస్తే ఆయన గురించి వస్తుంది. సో ఇలాగా దేన్ని దానిగా చూడాలి. ఇంకోటి కూడా ఏంటంటే, ఏదైనా సందర్భంలో వ్యాఖ్యానించినప్పుడు దాని పూర్వపరాలను కలుపుకొని చూడాలి, కానీ విడివిడిగా ఎడిట్ చేసి ఆ ఒక్క పదాన్ని, ఆ ఒక్క వాక్యాన్ని తీసుకుని చూపించి చూసారా వీళ్ళు ఇలా అన్నారు అన్నప్పుడు ఫ్లేరప్ అయిపోతుంది. కరెక్ట్. పైగా ఏంటంటే అసలే ఎలక్షన్ టైం, చాలా సున్నితంగా ఉంటాయి వ్యవహారాలు. సో ఇప్పుడు నిజం చెప్పాలంటే కనుక టీవీకే అధినేత విజయ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టే లెక్క. ఎందుకంటే ఒకవైపు ఆయన కుటుంబ ఇబ్బందులు, మరొక చోట త్రిషతో ఆయన అంటగాగే కట్టేశారు. ప్లస్ ఇప్పుడు ఆయన పొలిటికల్ సెంట్రల్ నుంచి బీజేపీ నుంచి ఒత్తిడి వస్తుంది. అంతెందుకు, ఈరోజు పేపర్లో వచ్చింది, అమిత్ షా త్రిషను పిలిపించాడు ఢిల్లీకి అని. కేంద్రంలో వెళ్ళి ఢిల్లీలోనే ఆమె మాట్లాడింది. ఎందుకంటే కనుక బీజేపీతో అలయన్స్ కుదర్చడానికి త్రిష మీడియేటర్ గా వ్యవహరిస్తున్నారు. మళ్ళీ ఎంత దూరం ఢిల్లీ దాకా వెళ్ళిపోయారు. ఇదంతా ఎందుకంటే డ్యూటీ ఎలక్షన్స్. చూద్దాం ఇంకా ప్రచారాల్లో ఇంకా ఏమేమి నోరు జారుతారో, ఇంకా ఏమేమి బట్టబయలు చేస్తారో, ఎవరోని బజార్కి ఇడుస్తారో. బట్ ఎనీహౌ సెలబ్రిటీస్ని ఈ విధంగా చేయడం అనేటువంటిది అన్యాయం, అలా చేయొద్దు. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. అవును, థ్యాంక్ యూ అండి. ఇది అండి ఏదైతే మహిళలుని ఏ విధంగా అయితే సోషల్ మీడియాలో కావచ్చు రకరకాల కారణాలతోటి వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలని బజార్లో పెట్టడం అనేది ఏమాత్రం కూడా హర్షించే విషయం కాదనే విషయాన్ని మసూద్ గారు తెలియజేశారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి పొలిటెంట్ మీడియా, పొలిటెంట్ న్యూస్.